మహేశ్వర పర్యంత వందే గురు పరంపర. జగన్మాతుడైనటువంటి నారాయణుడు, జగద్గురు అయినటువంటి శంకరులకు మా పూజ్య గురుదేవులు, ఉత్తాల పీఠాధిపతులు అయినటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణామములు. శూన్యాంబరాం సుందర భీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠం మొదటి అనంత శక్తి స్వరూపిణి, మహాకాళ స్వరూపిణి అయినటువంటి శ్రీ నరకథ శక్తికాళి దేవి పాదపద్మములకు ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శివుడిని శక్తిని ఇద్దరిని స్మరించుకొని ఇక్కడ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. మామూలుగా మనకి దేవతల్లో విష్ణుమూర్తి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు, గణపతి, సుబ్రహ్మణ్యుడు, అలాగే దుర్గ, కాళీ, చండి, ఇలా ఎందరో దేవతలు ఉన్నాయి. దేవతలందరికీ కూడా మనం వాళ్ళ అనుగ్రహం పొందడం కోసం పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, యజ్ఞం చేస్తాం, యాగాలు నిర్వహించుకుంటాం, వ్రతాలు పారాయణం చేస్తూ ఉంటాం. మన శక్తి కొలది, మన భక్తి కొలది. కానీ దేవతలకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి. అంటే ఫలానా పూజ చేస్తే నాకు ఇష్టం, ఫలానా నైవేద్యం పెడితే స్వామికి ఇష్టం, ఫలానా నైవేద్యం పెడితే అమ్మవారికి ఇష్టం, ఫలానా రకమైనటువంటి పూలతో పూజ చేస్తే ఇష్టం. ఇవన్నీ కూడా మనకి దేవతలకు సంబంధించి ప్రత్యేకంగా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పబడ్డాయి. దాంట్లో చెప్తూ అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ అని చెప్పారు. విష్ణుమూర్తి ఉన్నాడు, స్వామి అలంకార ప్రియుడు. ఆయనకి తులసి మాలతో అలంకారం కనుక చేస్తే, అలాగే పుష్పాలతో కనుక అలంకారం చేస్తే చాలా సంతోషిస్తాడు. మరి పరమేశ్వరుడు శివుడు దేంతో సంతోషిస్తాడు? అభిషేక ప్రియ శివ. పరమేశ్వరుడు అభిషేకం చేస్తే సంతోషిస్తాడు. ఎలా సంతోషిస్తాడు? ఇవాళ ఇక్కడ చూడండి, ఉదయం నుండి శైకతలింగానికి భక్తులు అభిషేకం చేస్తూ ఉంటే, సాయంకాలం ఆ నదిలో కొలువైనటువంటి పరమేశ్వరుడికి ఆకాశగంగలో దేవతలు అభిషేకం చేసి ఇదిగో అభిషేక ప్రియ శివ అని వాళ్ళకి ప్రత్యక్షంగా చూపించాడు స్వామి పరమేశ్వరుడు. కార్తీక మాసం అంటే శివుడికి ఇష్టమైనటువంటి మాసం, అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసం, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఇవాళ మనం కార్తీక పూర్ణిమ అని జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఒక్కొక్క సంప్రదాయంలో ఈ కార్తీక పూర్ణిమను ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉన్నారు. శైవులు ఒక పేరుతో, వైష్ణవులు ఒక పేరుతో, శాక్తేయులు ఇంకొక పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఏంటి, ఎందుకు పిలుస్తూ ఉన్నారు అంటే, మొదటగా పరమేశ్వరుడు కొలువై ఉన్నాడు కాబట్టి చెప్తున్నా. శైవంలో ఇవాళ కార్తీక పూర్ణిమను త్రిపురారి పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ అని పిలుస్తారు. పరమేశ్వరుడైనటువంటి శివుడు రాక్షస సంహారం చేసినటువంటి రోజు. త్రిపురాసురులు అనేటువంటి ముగ్గురు రాక్షసులను ఆయన సంహరించినటువంటి రోజు కాబట్టి త్రిపురులకు శత్రువు అయినటువంటిగా భావించేటువంటి స్వామి త్రిపురాసురు సంహారం చేశారు కాబట్టి ఇవాళ త్రిపుర పూర్ణిమ అని భావిస్తారు. అదే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి వైష్ణవ సంప్రదాయంలో కనుక చూస్తే, బృందావనంలో ఇవాళ ప్రత్యేకమైనటువంటి పండుగ జరుపుకుంటారు. ఏమిటి అంటే, ఇవాళ మహారాస జరుగుతుంది, రాస పూర్ణిమ అని పిలుస్తారు. అంటే పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు రాధాదేవితోటి, గోపికలతోటి రాసక్రీడలు చేసినటువంటి ఈ రోజున పరమేశ్వరుడు ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని ధరించాడు. కార్తీక మాసంలో స్వామికి సంబంధించినటువంటి 3 రూపాలు ప్రధానంగా చెప్పుకుంటాం. ఒకటి త్రిపురాసురులను సంహరించినటువంటి పరమేశ్వరుడు. అది కాక కార్తీక బహుళ అష్టమి నాడు పరమేశ్వరుడి తీవ్ర స్వరూపమైనటువంటి రుద్రుడిలో నుండి ఆవిర్భవించినటువంటి కాల భైరవుడు అవతరించినటువంటి రోజు. అది కాక ఇవాళ స్వామి ఒక అవతారం తీసుకున్నాడు పరమేశ్వరుడు. మామూలుగా పరమేశ్వరుడు మనం అర్ధనారీశ్వర రూపంలో చూస్తాం. సగం శివుడు, సగం అమ్మవారు, శివశక్తి స్వరూపంగా చూస్తారు. అలా కాకుండా స్వామి పరిపూర్ణమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరించిన
వచ్చినటువంటి రోజు ఈ కార్తీక పూర్ణిమ. బృందావన సంప్రదాయంలో ఇందుకు సంబంధించినటువంటి సంఘటన మనకు చెప్తారు. బృందావనంలో ఆసురి అనేటువంటి ఒక మహర్షి ఉండేటువంటి వాడు. ఆయన ప్రతిరోజు కూడా కృష్ణుడి గురించి జపం చేసి ధ్యానంలో కృష్ణుని దర్శిస్తూ ఉండేటువంటి వాడు. ఒక రోజు కార్తీక పూర్ణిమ నాడు ఆయన కృష్ణుడి దర్శనం కోసం ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా స్వామి కనిపించాడు. ఆయన తపశ్శక్తితో ముల్లోకాలు చుట్టాడు, ఎక్కడా కనిపించలేదు స్వామి. అప్పుడు ఆయన కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని అడిగాడు, పరమశివ, పరమేశ్వరుడైనటువంటి నీవు నాకు ఇప్పుడు దారి చూపాలి. కృష్ణుని చూడకుండా ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు ఉండలేదు, కానీ ఇవాళ నాకు కృష్ణుడు ఇప్పటి వరకు కనిపించలేదు. నువ్వు నాకు సహాయం చేయి, కృష్ణ దర్శనం కలిగేటట్లుగా చేయి అని ప్రార్థిస్తే, సరే పద, నాకు కూడా కృష్ణుని చూడాలని ఉంది, నేను ఇద్దరం ఒకటే కదా, ఆ రూపాన్ని కూడా నేను దర్శనం వేయటట్లుగా చేస్తాను అని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ ఉన్నారు అని అంటే బృందావనంలో పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు, రాధాదేవి అలాగే గోపికలతోటిగా ఆయన రాసక్రీడ ఆడటం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పారు. అదే సమయంలో అక్కడ మరొక సంఘటన జరిగింది. నారదుడు వచ్చాడు కృష్ణ దర్శనానికి. నారదుడు వచ్చి స్వామికి నమస్కారం చేసుకొని వెళ్తూ, పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడి స్వామి, ఈ రోజు నువ్వు చేసేటువంటి మహారాస విశేషాలను దర్శించుకునేటట్లుగా నాకు వరమివ్వు, నాకే కాదు దేవతలందరికీ కూడా వరమివ్వు అని కోరాడు. కారణం ఏంటి అని అంటే, ఆ మహారాస జరిగేటువంటి సమయంలో కృష్ణుడు ఒక్కడే పురుషుడుగా ఉంటాడు, గోపికలు రాధాదేవి మిగిలిన వాళ్ళందరూ కూడా స్త్రీమూర్తులుగా ఉంటారు. అలాగే అని వరమిచ్చాడు కృష్ణుడు. నారదుడు దేవతలందరికీ విషయం చెప్తే అందరూ దివ్య రథాల మీద కోలాహలంగా వచ్చి ఆకాశంలో అంతా కొలువులు ఉన్నారు. ఇంతలో మన్మధుడు వచ్చాడు. ఏంటి నారద, దేవతలందరికీ నువ్వు ఎక్కడికో ఆహ్వానిస్తున్నావుగా నాకు చెప్పలేదు అని అంటే, కృష్ణుడి రాసక్రియ జరుగుతున్నది. భక్తితో కనుక పూజిస్తే పరమేశ్వరుడు భక్తులను ఎలా అనుగ్రహిస్తారో, జీవుడు ఈశ్వరుడు ఒకే రూపంగా ఎలా మారుతారో చూపించేటువంటి మహారాస దర్శనం కోసం అందరం ఎదురు చూస్తున్నాము అన్నారు. అంటే మన్మధుడు అన్నాడు, స్త్రీ పురుషుడు కదా, నువ్వు జీవేశ్వరుల కలయిక అంటానేంటి, అక్కడ కాము ఉండదా? పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడి సమ్మోహన ఆయన పురుషులకు కూడా ఆకర్షణ కలుగుతుంది, స్త్రీలకు గోపికలకు కలగదా అంటే కలగదు. చూడు అన్నాడు, నేను మన్మధుడిని, లలితాదేవి నాకు వరమిచ్చింది, ఎవరికి మీరైనా సరే నా పుష్పబాణాలు కనుక ప్రయోగిస్తే వాళ్ళలో ఖచ్చితంగా ఇటువంటి కామశక్తి ప్రేరణ కలుగుతుంది అని అన్నాడు. ప్రయత్నించు అని అన్నారు. కృష్ణుడికి ఈ విషయం తెలిసింది. ఆయన రాధాదేవిగా చెప్పాడు, రాధా, గోపికలు ఉన్నావు, నువ్వున్నావు, నేనున్నాను, మన ఇద్దరికైతే ఇటువంటి వాసన కానీ మన్మధుడి శక్తి కానీ మన మీద పనిచేయదు, మరి మిగిలిన గోపికల పరిస్థితి ఏమిటి అని అంటే, వాళ్ళ మీద కూడా పనిచేయకుండా నేను చూస్తాను. ఏం చూస్తావు, ఎలా చూస్తావు అంటే, మన్మధుడికి ఎందుకు అంత అహంకారం తన శక్తి మీద? లలితాదేవి అతనికి వరమిచ్చింది, లలితాదేవి అతన్ని బతికించింది, కాబట్టి ఆ లలితాదేవి నేను పిలుస్తాను అని రాధాదేవి. రాధాదేవి పిలుపుతో లలితాదేవి అక్కడికి వచ్చింది. ఇది ఇలా ఉండగా రాస మొదలైంది. మన్మధుడు ఆయన బాణాలు ప్రయోగించడం కోసం ఆయన సంసిద్ధమయ్యాడు. ఆసురి మహర్షితో పాటు శివుడు కూడా ఆ రాస దగ్గరకు వచ్చింది. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని అంటే అక్కడికి లోపలికి వెళ్ళలేదు, శివుని వెళ్ళలేదు, గోపికలు అడ్డుకున్నారు. ఇదేంటి, నేను పరమేశ్వరుణ్ణి, లయకారకుణ్ణి, త్రిమూర్తులలో ఒకరిని, నన్ను వెళ్ళనివ్వరేమిటి మీరు అని అంటే, ఇక్కడ కృష్ణుడు ఒక్కడే పురుషుడు, మీకు స్థానం లేదు, మరి ఎలా? మీరు కూడా స్త్రీలుగా మారండి, మీరు కూడా గోపికగా మారండి, అప్పుడు మీకు ప్రవేశం ఉంటుంది ఇక్కడ అంటే. అప్పుడు ఆసురి మహర్షి అలాగే పరమేశ్వరుడు శివుడు ఇద్దరు గోపికలుగా మారారు. మారి రాసమండలంలో ప్రవేశించారు. మహారాస ప్రారంభమైంది. వాళ్ళు కూడా తమను తాము గోపికలుగా భావించుకొని కృష్ణుడు చేసేటువంటి నాట్యాన్ని అలాగే రాసలీలను గమనిస్తూ ఉన్నారు. మన్మధుడు బాగానే వచ్చాడు. పాప మన్మధుడికి ఒకసారి పరమేశ్వరుడి చేతిలో ఓడిపోయాడు. శివుడి మీద బాణం వేస్తే 3వ గంటతో భస్మం చేసి, అయినా కూడా తన శక్తి మీద నమ్మకంతో అక్కడికి వచ్చాడు. వచ్చి బాణాలు వేయటం మొదలుపెట్టాడు. పుష్ప బాణాలు వేయటం మొదలుపెట్టి ఏమైంది, లలితాదేవి అక్కడ వచ్చి నిల్చుంది రాసక్రీడ జరిగేటువంటి చోట. ఆ బాణాలన్నీ అమ్మవారి పాదాల దగ్గర పుష్పాలుగా మారుతూ ఉన్నాయి. మన్మధుడి శక్తి పనిచేయలేదు. మన్మధుడి శక్తిని కూడా జయించినటువంటి రాధ శక్తిని అమ్మవారిని మదన మోహిని అన్నారు, కృష్ణుడిని మదన మోహనుడు అన్నారు. సరే, రాస పూర్తయిన తర్వాత
శివుడు గోపి స్వరూపంతో కృష్ణ దగ్గరకు వచ్చన్నాడు, స్వామి నేను కూడా బృందావనంలో ఉండిపోతాను, నాకు ఇక్కడ చాలా బాగుంది, హాయిగా ప్రేమ తరంగాలు, ప్రేమ తత్వము, కృష్ణనామస్మరణ, నా లోకంలోనేమో ప్రమథనాలు, నాట్యాలు, ఢమరక శబ్దాలు అవన్నీ కాస్త బాగున్నప్పటికీ ఇక్కడ ప్రశాంతంగా ఉండి నేను ఇక్కడే ఉంటాను అంటే, లేదు పరమేశ్వర, ఒక అంశం ఇక్కడ ఉంచు, నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యం నీకున్నది అని అంటే, అప్పుడు పరమేశ్వరుడు గోపీశ్వరుడి రూపంలో బృందావనంలో కొలువై ఉన్నాడు. ఆయన బృందావన క్షేత్ర పరిపాలకుడు. అక్కడ కనుక మనం చూస్తే గోపీశ్వర మందిరానికి వెళ్ళి ఉదయం పూట శివలింగం మనకు కనిపిస్తుంది, సాయంకాలం పూట ఆ శివలింగాన్ని అందమైనటువంటి గోపికగా అలంకరిస్తారు. అలా గోపీశ్వరుడుగా స్వామి అవతరించినటువంటి రోజు కార్తీక పూర్ణిమ, ప్రేమ శక్తిని ప్రసాదించేటువంటి స్వామి. అలా ఆ మహారాస పూర్ణిమను, కార్తీక పూర్ణిమను మహారాస పూర్ణిమగా వైష్ణవంలో మనం జరుపుకుంటాం. అలాగే శాక్తేయంలో కార్తీక పూర్ణిమను అమృత పూర్ణిమ అని అంటాం. ఏంటి అమృత పూర్ణిమ అని అంటే, మామూలుగా మనం కనుక లలితాదేవి నామావళి చూస్తే అమ్మవారిని లలిత, అలాగే రాజరాజేశ్వరి, అలాగే శ్రీచక్రేశ్వరి, మణిద్వీప నాయికగా పిలుస్తూ దాంతో పాటుగా షోడశి అని పిలుస్తాం. ఏమిటి షోడశి అని అంటే, 16 సంవత్సరముల వయసు కలిగినటువంటి నిత్య యవ్వన స్వరూపిణిగా, 16 బీజాక్షర షోడశి మంత్రానికి అధిదేవతగా, అంతేకాదు 16 కళలతో ప్రకాశించేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్పారు. ఎలా ప్రకాశిస్తుంది అంటే, చంద్రుడి రూపంలో అమ్మవారు ప్రకాశిస్తుంది. ఎందుకంటే సూర్యుడు, చంద్రుడు ఈ రెండు కూడా ఆమె వెలిగించినటువంటి 2 దీపాలు. ఈ జగత్తులో వెలుగు రావడం కోసం అమ్మవారు వెలిగించినటువంటి 2 దీపాలు. ఉదయం పూట సూర్యుడు వస్తాడు, సాయంకాలం పూట చంద్రుడు వస్తాడు. ఆ సూర్యుడు ఉన్నటువంటి దేవత ఆమె. భానుమండల మధ్యస్థ భైరవి భగవానిని అని చెప్పారు లలితా సహస్రనామాలలో. అంతేకాదు చంద్రుడిలో ఉన్నటువంటి శక్తి కూడా ఆమె 16 కళలతో ప్రకాశిస్తుంది. మరి మామూలుగా మనకి పాడ్యం నుంచి పూర్ణిమ చూసిన, పాడ్యం నుంచి అమావాస్య చూసిన 15 తిథులే కనిపిస్తున్నాయి కదా. అంటే కనిపించినటువంటి మరొక కళ అమ్మవారి తన శక్తిని ప్రతి పూర్ణిమ నాడు చంద్రుడిలో నిక్షిప్తం చేస్తుంది. ఈ కార్తీక పూర్ణిమ నాడు తన అమృత కళను అమ్మవారు చంద్రుడిలో నిక్షిప్తం చేస్తుంది కాబట్టి అమృత పూర్ణిమ అని చెప్పారు. అలా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో రాస పూర్ణిమగా, త్రిపుర పూర్ణిమగా, త్రిపురారి పూర్ణిమగా, అమృత పూర్ణిమగా ఇవాళ మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే మనం అమ్మవారిని లలితాదేవిని స్మరించుకున్నాం, శివుడిని స్మరించుకున్నాం, విష్ణుమూర్తిని స్మరించుకున్నాం. ఈ ముగ్గురికి కూడా ఇష్టమైనటువంటి మాసంగా కార్తీక మాసం చెప్తూ, వీళ్ళ ముగ్గురి ఆవిర్భావం గురించి ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాలి. లలితా సహస్రనామాలను పారాయణం చేస్తూ ఉంటాం. అమ్మవారు ఎలా అవతరించింది? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. అగ్ని నుండి ఉద్భవించింది అమ్మవారు. అగ్ని స్వరూపుడిగా పరమేశ్వరుడిని చెప్పారు. అలాగే పరమేశ్వరుడు ఆయనలా ఆవిర్భవించాడు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అని చీకట్లను చీల్చుకుంటూ జ్యోతిర్లింగ స్వరూపంగా, అగ్ని స్వరూపంగా ఆవిర్భవించాడు పరమేశ్వరుడు. ఇవాళ ఉదయం మనం చేస్తున్నాం భూదేవి సమేత వరాహస్వామి కళ్యాణం. ఆ వరాహస్వామిని యజ్ఞవరాహస్వామి అని అన్నారు. భూదేవిని రక్షించిన తర్వాత ఆయన శరీరంలో నుండి ప్రతి అవయం నుండి కూడాను యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ఉపకరణాలన్నీ కూడా ఆవిర్భవించాయి. అంతేకాదు యజ్ఞో వై విష్ణు, ప్రతి యజ్ఞము అందులో ఉన్నటువంటి అగ్ని స్వరూపము సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా చెప్పారు. అంటే శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా వీళ్ళందరూ కూడా అగ్ని నుండి ఆవిర్భవించారు. అగ్ని స్వరూపులు. అగ్నిముఖావై దేవా, వాళ్ళ సహజమైనటువంటి శరీరం అగ్ని శరీరం కాబట్టి యజ్ఞం చేసిన, యాగం చేసిన, దీపాన్ని వెలిగించినా సరే దేవత త్వరగా అక్కడికి రావడం, అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మనం దీపాన్ని కనుక వెలిగించేటప్పుడు ఏం చెప్పుకోవాలి? దేనికోసం వెలిగిస్తున్నాం దీపం అంటే అందరూ ఒకటి చెప్తారు. అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగును ప్రసాదించేటువంటిది దీపం అని చెప్తారు. కానీ సంధ్యా దీపాన్ని కనుక ప్రార్థిస్తూ ఒక మాట చెప్తారు, దీపేన సాధ్యమే సర్వం. దీపంతో అన్నిటినీ సాధ్యం
వెలిగించవచ్చు. దీప సహాయంతో సాధించలేనటువంటిది ఏదీ లేదు. ఎలా సాధ్యం? ఒక దీపాన్ని వెలిగిస్తే అన్ని కోరికలు తీరిపోతాయా? మనకు కావలసినటువంటివన్నీ కూడా పరమేశ్వరుడు ఇస్తాడా, అమ్మవారు ఇస్తాడా అంటే ఇస్తారు అని చెప్తున్నది శాస్త్రం. దానికోసం ప్రత్యేకంగా దీపతంత్రము అని కనిపిస్తున్నది. అందులో 2 పద్ధతులు చెప్పారు. మొదటిది ఏమిటి అంటే, మనం పూజ చేసుకుంటాం. పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దీపారాధన చేసి పూజ చేస్తాం. పూజలో దీపాన్ని ఉపయోగిస్తాం. స్వామికి కానీ అమ్మవారికి కానీ హారతి ఇచ్చేటప్పుడు, అలాగే నిమజ్జనం ఇచ్చేటప్పుడు దీపాన్ని చూపించేటప్పుడు చేస్తాం. అది కాక మీరు వెలిగించేటువంటి దీపంలోనే మీకు ఇష్టమైనటువంటి దేవతను భావించండి. ప్రతివాడు ఇంట్లో యజ్ఞాలు చేయలేరు, యాగాలు చేయలేరు, కానీ ఇంట్లో పరమేశ్వరుడు తిరగాలి. ఏమిటి దానికి సులభమైనటువంటి మార్గము అంటే దీపాన్ని వెలిగించండి. అందుకే దీపాన్ని శివస్వరూపంగా భావించండి. శివ దీపం జ్యోతిర్లింగ స్వరూపుడు స్వామి. ఒక దీపాన్ని వెలిగించి జ్యోతిర్లింగ స్వరూపంగా స్వామిని భావించండి. అలాగే విష్ణు దీపం, అమ్మవారి లలితాదేవిని భావించేటప్పుడు శక్తి దీపం, ఇంకా శాస్త్రీయంలో అయితే దీప దుర్గ, దీపలక్ష్మి, దీప వారాహి, ఇలా దీపాన్ని వెలిగించుకోవటం ఉన్నది. దీపానికి ఎటువంటి శక్తి ఉన్నదో మనకి కనిపిస్తూ ఉన్నది. అది కాక ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మాట్లాడుకొని నేను ముగిస్తాను. దీపేన సాధ్యతే సర్వం. ఏమి సాధించగలుగుతాం, ఏమి సాధ్యపడుతుంది అంటే కేవలం కనిపించేటువంటి విషయాలు మాత్రమే కాదు, కనిపించినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, భో దీప బ్రహ్మరూపేశ సర్వేషాం హృది సంస్థిత అతస్వాం స్థాపయామధ్య మద జ్ఞానమపాం కురు. ప్రతి వ్యక్తి హృదయంలో కూడా బ్రహ్మస్వరూపం ఒక దీపంలాగా వెలుగుతూ ఉన్నది. ఆ దీపాన్ని మరింతగా ప్రకాశింప చేసుకోవడం కోసం, అజ్ఞానం తొలగించుకోవడం కోసం దీపారాధన చేస్తున్నాను అనేటువంటి శ్లోకం మనం చదువుకుంటాం. అయితే దీపాన్ని కనుక చూస్తే 2 ప్రధానంగా మంత్రాలు, తంత్రాలు, పూజలన్నీ పక్కన పెడితే, కొత్తగా పెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు లేదా కొత్తగా ఒక బిడ్డతో వాళ్ళకు దీపంతో హారతిస్తాం. ఎర్రని దిష్టి తిప్పడంతో పాటుగా దీపంతో హారతిస్తాం. ఇంకోటి ఏదైనా ఒక నిజం చెప్పాలి అంటే కర్పూర దీపాన్ని ఆర్పి ప్రమాణం చేసేటువంటి పద్ధతి కూడా మనకున్నది. అంటే దీపానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, చెడును తొలగించి శక్తిని, మంచిని మనకిస్తుంది. కాబట్టి దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రతిరోజు కూడా, ఈరోజు రెస్టారెంట్లో మనకు చెప్తున్నది అరోమా థెరపీ. మీరు క్యాండిల్ వెలిగించండి, ఫ్రేగ్రెన్స్ ఉన్నటువంటి క్యాండిల్. దాంతో మీకు ఆ మంచి సువాసన దీపంతో మీ మైండ్ చాలా పాజిటివ్గా మారుతుంది. మన వాళ్ళు ఎప్పుడో చెప్పినటువంటిదే అది. ఒక దీపాన్ని వెలిగించి సంకల్పం చెప్పుకోండి. వాళ్ళు ఏమంటున్నారు, పాజిటివ్ ఎఫర్మేషన్ చేయండి. పొద్దునే లేవగానే ఫోన్ చూసుకోవడం కాదు, ఈరోజు కూడా కష్టాలతో లేచానే అని కాదు, నేను ఈ కష్టాన్ని తొలగించుకోగలను, నేను ఈ ఇబ్బందిని తొలగించుకోగలను, ధైర్యంగా నేను పోరాడగలను అనేటువంటిది మీరు ఒక దీపాన్ని వెలిగించి దీపం ముందు కూర్చొని సంకల్పం చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దానికి కూడా దీపం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అందుకే అమ్మవారు మనకి సూర్య దీపాన్ని, చంద్రదీపాన్ని ఇవ్వడం జరిగింది. అటువంటి దీప సంబంధితమైనటువంటి మాసం ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడి అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళ మీద ప్రసరించాలి అని చెప్పి భావిస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించారు స్వర్ణభారతి దీపోత్సవం. వాళ్ళకి శుభాశీస్సులు అందిస్తూ వేదికను అలంకరించినటువంటి శ్రీమతి ఉషమ్మ గారికి, దీపా వెంకట్ గారికి, అలాగే గంగాధర శాస్త్రి గారికి, ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పరమేశ్వరుడు, పరమేశ్వరి అనుగ్రహం ప్రసరించాలని భావిస్తూ శుభమస్తు, స్వస్తి.